ధేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు. దూడ అరుస్తోంది. తండ్రి బాధగా కూర్చున్నాడు. అడిగాడు, నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడురా, నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవును తోలుకు రండిని దూడని విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అంత పని చేస్తాడా నాన్నగారు, చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆయన చూశాడు. ఎరా, నువ్వు ఆవుని విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు అన్నాడు, బ్రాహ్మణుడు వెర్రివాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణువోలెను ఉండలేక భూపాలులతోడ భూరి బల సత్వులతోడ భయంబు తక్కి కయ్యాలకు వచ్చినాడు. మన యందిక పాపము లేదు, లెండు లెండు ఏల ఉపేక్షింపగ నీ భూసురుని నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిం అన్నాడు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే అంత చులకన, గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది, ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది. ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది. పరశురామావతారం 21 మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చంపడానికి కారణం గోవు జోలికి వెళ్ళడమే. కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముణ్ణి చూసి అన్నాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ పిల్లాడు కదూ, వెర్రేడు, ఏమీ తెలియదు. బ్రాహ్మణుని ఓలెను ఉండలేక, బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి, పిరికాడు కాబట్టి యుద్ధానికి రావడం ఏంటి, యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన యందిక పాపము లేదు. బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు, వాడే యుద్ధానికి వస్తే తప్పేమిటి, చంపవతల పారేయండి అన్నాడు. కాబట్టి లెండు లేవండి, ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం, నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిం, చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు. ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు, అంత గొప్ప యుద్ధం అది. అంత గొప్ప యుద్ధంలో ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. ఆవును తీసుకుని, నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను. కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు నరికి చంపేశాను. అతని స్నేహితులు రాజుల్ని చంపారు. ఆవును తీసుకొచ్చాను అంటే తండ్రి జమదగ్గినని ఎంత పనిచేశావురా. ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది. కానీ ప్రభువుని చంపేవే, అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతుడు, అంత గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుడిని చంపేశావే. ఇప్పుడు అటువంటి ప్రభువు మనకెలా కలుగుతాడు? బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. నీకు ఆ ఓర్పు లేదురా. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లను, క్షమ కలిగిన తొన కలుగును, క్షమ కలిగిన శౌరి మెచ్చు సౌరి సదయుడు ఎప్పుడు. ఆ క్షమ ఓర్పుందే బ్రాహ్మణుడికి. ఆ ఓర్పు అన్నది ఉంటే క్షమ కలిగిన సిరి కలుగును. బ్రాహ్మణుడికి ఓర్పు అన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది. క్షమ కలిగిన వాణి కలుగు. ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతి కటాక్షం ఉంటుంది. సర్వ సౌఖ్యములు అబ్బుతాయి, అన్నీ కలుగుతాయిరా. అన్నిటినీ మించి ఇంకొకటి తెలుసా? ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుణ్ణి శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు. ఆయన ఇష్టపడతాడు, వాణ్ణి చూడండిరా అంటాడు. విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు. యథార్థం. కుచేలుడు అంత దరిద్రంలో ఉన్నా ఓర్పుతో కూర్చున్నాడంతే. కూర్చున్నాడు కాబట్టి కుచేలుడు వస్తే కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి తన శిరస్సు మీద చల్లుకుని రుక్మిణీదేవి శిరస్సు మీద చల్లాడు.
చల్లి ఒక్క పిడికెడు తిని ఇంకొక పిడికెడు పోసుకోపోతుంటే, ఒక పిడికెడు తిన్నందుకు మీరు ఏమిచ్చారో నాకు తెలిసి ఇక తినకండి అని రుక్మిణీదేవి. మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారా బ్రాహ్మణుడికి? ఓర్పు ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి విష్ణు అంత ప్రీతి చెందుతారు. కాబట్టి నీకు ఓర్పు లేదురా, ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి. ఇంత తప్పెందుకు చేశావు? భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసి రమ్మన్నాడు. సరేనని బయలుదేరాడు. భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు, నమస్కరించాడు. కాలం గడిచిపోతోంది. ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే, మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు పెడతారు. అసలు కౌశలము అని బ్రాహ్మణుడికి మొట్టమొదటి గురువు గారు నేర్పేది ఏది అంటే, కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేర్పరితనము అని అనుకోకూడదు. నేర్పరితనాన్ని కౌశలం అనరు. నేర్పరితనాన్ని కౌశలం అంటే దానికి అర్థం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ నేర్పరితనము అన్న మాట అన్ని వేళలా అలాగే చెయ్యాలి అని ఏముండదు. అసలు నిజంగా చెప్పాలి అంటే నేర్పరితనం ఏ పరిస్థితుల్లోనూ విస్మరించకుండా చేయవలసిన వాడు దొంగ ఒక్కడే. 1000 దొంగతనాలు ఇంత సఫలంగా చేశాను, ఒక్క దొంగతనం ఏదో మామూలుగా చేశాను, దొరికితే తెలియదని చేస్తాడేంటి? వీపు చీరేస్తాడు. మిగిలిన 1000 కూడా బయటకు వస్తాయి. ఎప్పుడు చేసినా నేర్పరితనంతో చెయ్యాలి. అని నేర్పరితనము కౌశలము ఒక మాట కాదు. కౌశలము అన్న మాటకు అర్థం ఏంటంటే, బ్రాహ్మణుడు ఒకటి తెలుసుకోవాలి. తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పుచ్చుకోవాలి తప్ప తనకు అవసరము కాని దానిని అపేక్షించకూడదు. అందుకే దర్భ కొయ్యడం నేర్పుతారు. దర్భ కోసేటప్పుడు అది పుచ్చిపోయిందో తెగిపోయిందో అయ్యుండి ఆ దర్భ పనికిరాదు అంటే కొయ్యరు, వదిలిపెట్టేస్తారు. పనికొచ్చే దర్భ అయితే పీకేయకూడదు. మొదలంట పీకేస్తే మళ్ళీ పెరగదు. దర్భని మొదలు దగ్గర ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యాలి. కోస్తే అది మళ్ళీ పెరుగుతుంది. పెరిగితే మళ్ళీ రేపు పొద్దున్న ఏమైనా కార్యం చేయడానికి దర్భలు ఉంటాయి. అందుకని దర్భని ఎలా కొయ్యాలో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోసేటటువంటి విద్య గురువుగారు మొదట తన శిష్యుడికి నేర్పితే వాడు జీవిత పర్యంతము ఎంతవరకు సమాజంలోంచి భోగాన్ని తాను తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాడు తప్ప అంతకన్నా ఎక్కువ వాడుకోడు. ఆ కౌశలం రావడానికి కుష అంటే దర్భ కొయ్యడం దగ్గర ప్రారంభమవుతుంది ఆ విద్య. గురువుగారు నేర్పుతారు కాబట్టి దర్భలు యజ్ఞయాగాది క్రతువులలో అవసరం కాబట్టి రోజూ దర్భలు తెచ్చుకుంటూ ఉంటారు. అందుకని ఆయన దర్భలు తేవడానికి పళ్ళు తేవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఇక్కడ జమదగ్ని ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఉన్నారు, వాళ్ళకో శాపం ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా, దాని జోలు కొద్దిగా వినండి చాలు. నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు పుడతారు, ఆ ఉత్సాహమే వాళ్ళ కొంప ముంచేస్తుందని వాళ్ళకో శాపం ఉంది. అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్ని దగ్గరికి వచ్చారు. మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్ని కొడుకైన పరశురాముడే, కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తల నరికేశారు. ఆయన ఒరిగిపోయింది ఆయన శరీరం ఒరిగిపోగానే ఈ పరశురాముడు వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు. పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది. భార్గవరామ 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 అని అరిచింది. ఇన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మాటలు అన్నారు. అంటే 21 మాటలు అరిచింది. ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది. అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు, నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని. పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని. ఆశ్రమానికి వచ్చేటప్పటికి 21 మాటలు పూర్తయి. చూశాడమ్మా, ఎవరు చేశారు ఈ పని అని అడిగాడు. నువ్వు కార్తవీర్యార్జునుణ్ణి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్ని చంపేసింది అన్నాడు. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవునెత్తుకుపోయారు. ఆవునెత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు.
నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నువ్వు 21 మాటలు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను. గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను, శిశువైనా కూడా విడిచిపెట్టను. క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు, కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలాయి, మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో. అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాకు వంశం, చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్ది మంది క్షత్రియులుంటే వాళ్ళు 3 ప్రదేశాల్లో దాక్కున్నారు. ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు, ఎందుకంటే ఏ ఆవు అయినా చెనక పడుతుందని ఆగుతాడు. గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు. కొంతమంది ఆడవాళ్లు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆడవాళ్లు ఉన్న చోటికి వెళ్ళడు. ఆడవాళ్లు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు. ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాటలు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్లి కురుక్షేత్రంలో 5 హ్రదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు. వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు. 5 నెత్తుటి చెరువులు చేసి 5టితోటి నెత్తురు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం. అందుకని ఆవేశావతారమైంది. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం. దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం, దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది. అంత దారుణంగా చంపేశాడు 21 పర్యాయాలు. మళ్ళీ బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు వృద్ధిలోకి వచ్చాయి. అదొక ధర్మ సూక్ష్మం. ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించక్కర్లేదు. నేను మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు విన్న వాళ్ళకి జ్ఞాపకం ఉండే ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు మళ్ళీ వృద్ధిలోకి వచ్చాయి. 21 పర్యాయములు భూమినంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి 5 చెరువులు నెత్తిటితో నింపి పితృదేవతకి తర్పణలిస్తే పితృదేవతలు కనపడన్నారు, ఎంత అసాధ్యపు పని చేశావురా. బ్రాహ్మణ వంశంలో పుట్టి 21 మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలాన్నంతటినీ తన స్వాధీనం చేసుకున్నాడు. ఎక్కడ పుట్టవలసిన వాడు? ఈ క్షాత్రం గాది కడుపున పుట్టవలసిన వాడు. అక్కడ పుట్టుంటే సుక్షత్రియుడయ్యి ఏమై ఉండేదో. ఆ తినే హవిష్య పాత్ర మారడం, చెట్టుని కౌగిలించుకోవడంలో భృగువు చెప్పినట్టు చేయకపోవడంలో ఇంత ఉపద్రవం వచ్చేసింది. ఆవేశావతారం అయిపోయింది. అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్ర అంతా చేశాడు. చేసి వచ్చి ఒక్క పరశురాముడు రామాయణ కాలం, భారత కాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు. ఒకానొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాను. ఆయనదేగా భూమి. ఈ భూమినంతటినీ దానం చేస్తాను. ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు. ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు? ఈ భూమినంతటినీ ఇచ్చేస్తానంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు, అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే. ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు. అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా? ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు, కానీ బ్రహ్మవైవర్త పురాణంలోంచి ఓ మాట చెప్తా. అధర్మం ఎక్కువైపోయి ఒకానొకప్పుడు భూమి కిందకి కుంగిపోయింది. కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు, నువ్వు కుంగిపోతే ఎలా, పైకి రావాలి, మళ్ళీ చాలా మంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన ఊరువుల్ని అంటే తన తొడల్ని అడ్డుపెట్టి పైకెత్తాడు. కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంతటిది. కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఉర్వి అని పేరు వచ్చింది. అందుకు ఉర్వి. కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఈ 2 పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి. భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు. దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు?
ఈ ఇల్లు మీకు దానం చేసేసానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకోండి, ఇంకెందుకు ఆ దానం? ఇచ్చేయాలి కదా, ఇంకా నువ్వు ఉండకూడదు. కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుకు వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళి మహేంద్రగి పర్వతం మీద కూర్చున్నాడు. అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు. పిలిచి, నేను నిలబడడానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు. అంటే సముద్రానికి భయం వేసింది. అసలే కోపిష్టి. వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి? బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంతా, నేను ఆశపోతున్నా అంటాడు. తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం, అంతే ఇస్తావా అంటాడు. 21 మాటలు క్షత్రియుల్నే చంపినవాడు, కార్తవీర్యార్జునుడిని చంపాడు. నేనే పాటి. భయమేసి ఆవిడ సముద్రుడు అన్నాడు, నేను వెనక్కి వెళ్ళడం కాదు, నేను ఎంత వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పన్నాడు. ఎంతవరకని ఇలా ఎలా చెప్పనన్నాడు. నీ పరశువు విసురు, అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. గిరగిర తిప్పి విసిరాడు. విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది. అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి. అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు, పరశురామ క్షేత్రాలంటారు. అప్పుడు ఎవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళలేదు, అనుష్ఠానం లేదు, బ్రాహ్మణులు లేరు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆంధ్రదేశం, కర్ణాటక, ద్రవిడ దేశం నుంచి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలని తీసుకెళ్లాడు. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమోనని, వెనక్కి వెళ్ళిపోతే ఇదేమిట్రా విచిత్రంగా ఉన్నామని చెప్పి వీళ్ళని వాళ్ళు వెనక్కి రాకుండా ఉండడం కోసమని సంప్రదాయం మార్చాడు పరశురాముడు. అందుకే ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ దేశాల్లో శిఖ వెనక్కి ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటారు పిలక. ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రం మధ్యశిఖా సంప్రదాయం, ఇక్కడ శిఖ ఉంటుంది, ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. అందుకే శంకరాచార్యుల వారి తండ్రి గారికి శిఖ ఇక్కడ ఉంటుంది, మధ్యశిఖ. ఇప్పటికీ మీరు కేరళలో నంబూద్రి బ్రాహ్మణుల్ని చూస్తే ఇక్కడ శిఖ ఉంటుంది. మధ్యశిఖా సంప్రదాయం పరశురాముడు ప్రవేశపెట్టింది. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఇదేమిట్రా పిల్లకి ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు అంటారు, ఇంకా వెళ్లకుండా ఉంచడానికి అలా సంప్రదాయం మార్చాడు. అక్కడ వ్యవస్థనంతటినీ పెంచి పెద్ద చేశాడు. అక్కడే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేశారు. అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితెరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు. ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చిలికాడు, శిష్యుడు అయ్యాడు. ఆయనకి అకృతవరుణుడు అని పేరు. అకృతవరుణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. చేయబడని గాయములున్నవాడు అని అకృతవరుణుడు అంటే ఒంటి మీద దెబ్బలేనివాడు అని. ఆ అకృతవరుణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిథి నాడు ఆయన దగ్గరికి వస్తాట. ఆయన ధర్మరాజు గారు ఆ చతుర్దశి తిథి నాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు. ఆయన మహేంద్ర పర్వతం మీద కూర్చుని ఉండి కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు. దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది. అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు. ఇంత దరిద్రంలో ఉన్నాను, మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట, నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరు అన్ని దానాలు చేస్తున్నారట, పేద బ్రాహ్మణుణ్ణి నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏం లేవు, రెండే ఉన్నాయి. ఒకటి నా శరీరం ఉంది, రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది, ధనుర్వేదం. రెండిటిలో ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తానో మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటి పరశురాముల వారే ఇచ్చారు. అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.